నిజమైన పేదలను పక్కన పెట్టి పైసలు ఇచ్చిన వారి పేర్లను ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా పరిగణిస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడా గ్రామ సభలు నిర్వహించకుండానే లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హుల పేర్లు ఎంపిక చేస్తే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ 7 కౌశికుడు కంటిన్యూ చేస్తూ జీవో నెంబర్ 7 ప్రకారము కలెక్టర్ గారు బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళకి శాంక్షన్ ఇవ్వని చెప్పిండు. కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజాపాలన పెట్టిండ్రు, బెనిఫిషియరీ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు, తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది. అప్పుడు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఏ మహానుభావుడులో ఆ కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిండు. సస్పెండ్ కొత్త ఇన్ఛార్జ్ కోసం చూసి ఆయన ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తున్నారు, రాత్రి క్యాన్సిల్ అని చెప్తున్నారు. ఆ బెనిఫిషియరీ లిస్ట్ మొత్తం లాగిన్లో నుంచి ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఆ క్యాన్సిల్ చేసి మరో కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి, ఆయన ఒక లిస్ట్ ఇస్తారట. అంటే మరి ఆయన ఎవరు లిస్ట్ ఇస్తాడు? మేము డిమాండ్ చేసినాం, ప్రజాపాలన ఏదైతే అర్హులైన లిస్ట్ ఉన్నదో దాని మీ లాగిన్లో ఉన్నది, ఈరోజు రేపు శాంక్షన్ చేయండి. శాంక్షన్ చేసి ప్రతి గ్రామంలో లిస్ట్ అనౌన్స్ చేయండి. ఇగో ఇది ఇది ఒక బెనిఫిషియరీ లిస్టు ఇందిరమ్మ అని. ఆ లిస్టులో మరి ఏ ఇన్ఛార్జి పేరు ఇస్తాడో, ఏ ఇందిరమ్మ కమిటీ ఇస్తాడో, ఏమి ఇస్తాడో కానీ మొత్తానికైతే బ్రైబులు తీసుకొని ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు ఇందిరమ్మ బెనిఫిషియరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కబద్దారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకవేళ అనర్హుని గిట ఇచ్చి అర్హులను ఉన్న లిస్టుకి పేరు చేస్తే డెఫినెట్గా మీకు మూల్యం తప్పది చెల్లిస్తాము. గ్రామాలలో మీకు రానిచ్చే పరిస్థితి లేదు.